రా నానమ్మా. ఇదే నా ఇల్లు. How do you like it? చాలా బాగుంది. నీకు మంచి టేస్ట్ ఉంది. అందుకే నువ్వు నా పక్కన ఉంది. అప్పుడేం చూసావు? పైకి పద, చూడాల్సింది చాలా ఉంది. దా ఎన్ని చీరలా? కంచి, ధర్మవరం, బెనారస్, టస్సర్, క్రేప్, డిజైనర్ వేర్ అన్ని రెండేసి. రెండేసి దేనికి? చెప్తా దా. ఇందు హై హీల్స్, ఫ్లాట్ టోస్, మకసిన్, స్లిప్-ఆన్స్ అన్ని 2 pairs ఒకే రకం. ఒకటి పోతే ఇంకొకటి కదా? నో 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 నీ గర్ల్, కమ్ ఆన్ లెట్స్ గో. ఝుమ్కీ, నెక్లెస్, అరవంకి, వడ్డాణం, రాళ్ల గాజులు అన్ని రెండేసి ఒకే రకం. ఒకటి గిల్ట్, ఒకటి ఒరిజినల్ కదా? నో 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 దా. సీ దిస్. ట్రిపుల్ కార్డ్ బెటా? యా. అంటే మధ్య నువ్వు, అటు నేను, ఇటు మన పాప కదా? నో 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 దా కమ్ ఐల్ టెల్ యు. హే ఇందు, నీకు చూపించబోయే ఫైనల్ క్లూ ఇదే. Okay. చూపించేస్తున్నా చూపించు. చూపించేస్తున్నా. టడటడాయ్. దొంగ, అర్థమైంది. ఇటు నేను, అటు నేను, మధ్యలో నువ్వు కదా? యు ఆర్ రైట్, బట్ ఓన్లీ 50%. మిగతా 50 నన్ను సస్పెన్స్ లో పెట్టకుండా ఆ పక్కన ఎవరో చెప్పు. మొద్దు నీ చెల్లి. నా చెల్లెలా? నాకు చెల్లెలెవరూ లేరే. నీతో పాటు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు చెల్లెలవుతుంది కదా ఇందు. ఏమంటున్నావు నువ్వు? అవునిందు, ఎవరికి ఏ లోటు జరగకూడదని అన్ని రెండేసుకుని పెట్టాను. ట్రిపుల్ బెడ్ కార్ట్లో అటు ఆవిడ, ఇటు నువ్వు. ఆ ఫోటో ఫ్రేమ్ లో మధ్యలో నేను, చెరోవైపు మీరు. ఇద్దరిని ఒకేసారి పెళ్లి చేసుకోవాలన్నదే నా కోరిక, నా జీవితాశయం కూడా. ఈ దరిద్ర బుద్ధి నీ బుర్రకి పుట్టిందా, లేకపోతే ఎవరైనా ఎక్కించారా? మనవడా, నీకు విషయం చెబుతా భగవద్గీతలాగా మనసులో పెట్టుకో. ఏ మగాడి బతుకైనా ఆడదాని తాలి పొట్టు మీదే ఆధారపడి ఉంటుంది. 2 పెళ్లిళ్ళు చేసుకుంటే ఒకటి ఓటిదైనా ఒకటి గట్టిదైతే 100 ఏళ్ళు బతుకుతావు. పెళ్లి చేసుకోవయ్యా అని మీ తాతకు చెప్పా. వెళ్ళ పోయాడు. ఇదే మాట మీ నాన్నకి చెప్పా. ఎన్లా పోయాడు. అదేంటి పెద్దమ్మా, అట్ట 2 పెళ్లిళ్ళు చేసుకోవడం తప్పు కాదు? తప్పేమందరూ చెక్కేదవల్లారా. ఇట్టుమూర్తికి 2 పెళ్ళాలి, శివుడికి 2, వినాయకుడికి 2, సుబ్రహ్మణ్యానికి 2. ఆ రామయ్య తండ్రి ఉన్నాడు, ఒక పెళ్లి ఒక పెళ్ళాం అన్నాడు. ఏమన్నా సుఖపడ్డా? అడవులు పట్టుకుని తిరిగాడు, పెళ్ళాం బిడ్డలను అడవుల్లోనే వదిలేశాడు. నీకు అట్టాంటి కట్టాలు రాకూడదనే పుట్టగానే వెంకటేశ్వర్లు అని పేరు పెట్టుకున్నాను రా. మనవడా, నేను చెప్పిన అన్ని మనసులో పెట్టుకుని ఇద్దరిని ఒకటే పల్లి పెళ్లి చేసుకుని 100 ఏళ్ళు బతకాలి. చేసుకుంటానని మాటేరా, మాటేరా. మా నానమ్మ చెప్పిన మాట నాలో బలమైన కోరికగా మారిపోయింది. ఎంతగా అంటే 2 పెళ్లిళ్ళు చేసుకోకపోతే జీవితమే వేస్ట్ అని. ఎంతగా? ఏమిటా అర్థం లేని కోరిక? 10 పెళ్లిళ్ళు చేసుకున్నవాడు 1000 ఏళ్ళు బతికేస్తాడా? 25 ఏళ్ళకే చావచ్చు కదా. నీకు దండం పెడతాను, ఆ ఆలోచన మానే ప్లీజ్. సారీ, నీకు అభ్యంతరం అయితే వేరే ఎవరినైనా చేసుకుని సెటిల్ అయిపో. ప్రేమించిన నువ్వు లేని పెళ్లి మాత్రం నాకు జరగదు. అలాగని నా కోరిక ఆలోచన మారవు. ఆలోచించుకో. నువ్వు కాదంటే నేను బ్రతకను. ఏ విషయమో తాగి చచ్చిపోతాను. ఇదిగో నా ఫోన్. చావాలనుకునే ముందు ఫోన్ చేయి, ఇద్దరం కలిసి చేద్దాం.
గెంతో ఉన్నట్టుకుంది. ఏంట్రా మళ్ళీ గ్యాసా? అదేం లేదు. అయ్యో అంత గట్టిగా రుద్దుతావేమయ్యా? మెల్లగా. నువ్వు కత్తిరించేది గోళనా చర్మాన్నా? నువ్వు కూడా మెల్లగా అయ్యా, లేకపోతే ఉన్న ఆనాలు వెంట్రుకలు కూడా ఊడిపోతాయి. మెల్లగా మెల్లగా. నువ్వు వెళ్ళి జ్యూస్ తీసురా. ఇప్పుడు నాకేమొద్దు మావా. నీకు కదలడు నాకు. వెళ్ళి వెళ్ళు. అలాగే. అవును వెంకటేశ్వర్లు, ఆ ఇందు కూడా ఒప్పుకోలేదన్నమాట. అంటే సంథింగ్ రాంగ్ అయ్యా. ఆ అమ్మాయి ఎప్పుడైనా ఎక్కడైనా బై ఛాన్స్ నన్ను చూసిందంటావా? చూసినట్లేదే. ఏ? ఏం లేదలుడు, నీతో పాటు వచ్చిన ప్రతి సంబంధం బెడిసి కొడుతుందంటే నా గ్లామర్ నిన్నేమైనా డామినేట్ చేస్తుందేమో అని డౌట్ అయ్యా. మావా, ఆ, నీ గ్లామర్ గురించి నీకు చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటది? కమాన్ టెల్ మీ టెల్ మీ టెల్ మీ టెల్ మీ. లేని దాన్ని ఎక్కువ రుద్దుకుంటున్నావేమో. నాది అదే ఉద్దేశం అల్లుడు. అదేనా? అర్థం కదా పెట్టు. అదే నీ ఉద్దేశం. అడిగిలో తనిందేటి? అల్లుడు, అర్థమైంది. నీకు జలసి ఎక్కువయ్యా. ఎదుటి వాళ్ళలో ఉన్న గ్లామర్ ని కూడా గుర్తించడం నేర్చుకో. అప్పుడే నువ్వు ఎదుగుతావయ్యా. లేకపోతే ఈ జన్మలో ఏ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. నేను ఒప్పుకుంటున్నాను. చూడమ్మా, ఈ పెళ్లికి పెద్ద నేనే, అన్నీ నేనే చూసుకోవాలి. నీకు ఎవరైనా ఉన్నారా? ఎవరితో మాట్లాడాలా? చెప్పు. యువర్ మదర్, యువర్ ఫాదర్, ఎనీబడి? ఎవరు లేరండి. కానీ ఎవరో సాడిస్ పదే పదే నా వెంట పడుతున్నాడు. తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఎవడాడు? ఏమోనండి, వాడికి నాకు సంబంధం ఏంటో కూడా తెలీదు. ఇన్ఫాక్ట్ మొన్నటి యాక్సిడెంట్ కూడా వాడి నుంచి తప్పించుకునే కంగారులోనే జరిగింది. హే, ఆ సంగతి నువ్వు మర్చిపో. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. ఓకే, ఈ పద్మావతికి నచ్చే బీబీ నాంచారమ్మ తెచ్చే బాధ్యత నాది. నాకు వదిలేసాయి. థ్యాంక్స్ మావా. మీరు అడిగిన స్టీల్స్ తెప్పించాను. ఈ అమ్మాయి రెండో పెళ్లికైనా మూడో పెళ్లికైనా రెడీయే. ఆహా. ఈ అమ్మాయి పేరు సత్య. కాలేజ్లో చదువుకుంటోంది. అల్ట్రా మోడర్న్ గర్ల్. వెనక ముందు ఎవరూ లేరు. 5 లక్షలు ఇస్తే ఏ పెళ్లికైనా రెడీయే. ఎవరు ఈ అమ్మాయా? నాకు నచ్చింది. నీకు? నీ చాయిసే నా చాయిస్. ఓకే. ఏమండి, మా మామ మండేలో అమ్మాయిని కలిసి మాట్లాడతాడు. మీరు మీటింగ్ కి ఏర్పాటు చేయండి. ఓకే ఓకే, బాయ్. బాయ్. మానస సంచరే బ్రహ్మని మానస సంచరే. మానసాల సంచారాలు మాకు వద్దమ్మా. ఊపమ్మా ఊపు. పుట్టింది మండపేట, పెరిగింది గండిపేట, రోజుకొక్క పూట నాకిష్టమాట పాటరా.